మనుషులు యేసయ్య ప్రాణం తీశారా, లేకపోతే యేసయ్యే తన ప్రాణం పెట్టాడా? నా ప్రాణము పెడతాకి నాకు అధికారము ఉంది, దానిని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి అధికారము ఉంది. శక్తి సామర్థ్యాలు వాళ్ళకే లేవు, ఎవరికి లేవు. హిందువులు కొంతమంది తెలియని వాళ్ళు అంటూ ఉంటారు, మీ యేసయ్య గొప్ప దేవుడైతే శిలువ మీద ఎందుకు చనిపోయాడు అన్నది. మీరు ఇవన్నీ వింటే అర్థమవుతుంది మీకు. యోహాను సువార్త 18వ అధ్యాయం 6వ వచనం వినాలి. సైనికులు ఏమైంది వాళ్ళకి? సైనికులు కింద పడిపోయారంట. కరెంట్ షాక్ కొట్టిందేంటి వాళ్ళకి? లేకపోతే ఎవరన్నా మిసైల్ ఏమైనా పేల్చారు అక్కడ? సైనికులు ఏమైపోయారు? పట్టుకుంటాకు వచ్చిన వాళ్ళు ఎందుకు పడిపోయారు? ఆయన్ని పట్టుకునే శక్తి వాళ్ళకి లేదు కదా, వాళ్ళు ఆయన్ని చంపుతారా? పట్టుకుంటాకు వచ్చి ఏం చేయకుండా కింద పడిపోయారు వాళ్ళు. పట్టుకుంటాకు వస్తే రమ్మన్నాడా? వద్దన్నాడా? వద్దల్లా పారిపోయేవాడు కాదు యేసయ్య, గాజులు తొడుక్కున్నవాడు కాదు యేసయ్య, 3 మేకులు పీక్కోలేనోడు కాదు యేసయ్య. నేను ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకోమంటేనే వాళ్ళందరూ పడిపోయారు కింద. 3 మేకులు పీక్కోలేనాడు ఆయన. ఎంత దమ్మో చూసారా యేసయ్యకి? యేసయ్య దమ్మేది చూపించండి, యేసయ్య దమ్మే చూపించాలి. రండి, పారిపోలా యేసయ్య నేనే, మీరన్నారే ఆయన్ని నేనే. ఎంత ధైర్యం అండి యేసయ్యకి. రండి పట్టుకోండి నన్ను. వాళ్ళ వల్ల అవుతుందా? ఆయన పట్టుకుంటే వాళ్ళ వల్ల అవుద్దా? ఆయన చంపటం వల్ల వాళ్ళ వల్ల అవుద్దా? మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆయన అంతటా ఆయనే ప్రాణము పెట్టవలసి ఉన్నాడు. ఆయనంతటా ఆయనే తన ప్రాణము మనందరి నిమిత్తము పెట్టవలసి ఉన్నాడు. అందుకని వచ్చి నన్ను పట్టుకొని నన్ను సిలువేయమంటున్నాడు. ఆయన ఏమీ చేయలేక కాదు, ఆయనకి బలం లేక కాదు, ఆయనకి శక్తి లేక కాదు, ఆయనలో మహిమ లేక కాదు. నా కొరకు నీ కొరకు ఆయన చనిపోవాలని వచ్చాడు. గొర్రెను బలి ఇచ్చినట్లుగా, మేకను బలి ఇచ్చినట్లుగా, కోడెను బలి ఇచ్చినట్లుగా, ఇక నువ్వు కోడె బలి ఇవ్వవలసిన అవసరం లేకుండా, ఇక నువ్వు మేకను బలి ఇచ్చే పని లేకుండా, నువ్వు గొర్రెను బలి ఇచ్చే పని లేకుండా, దేవాది దేవుడే ఒక గొర్రె పిల్లగా వచ్చి మన స్థానములో, గొర్రె స్థానములో, మేక స్థానములో ఆయన తన ప్రాణాన్ని బలిగా పెట్టి మనలను విమోచించడానికి వచ్చాడు. ఇది సీక్రెట్. 3 మేకులు పీక్కోలేకపోవటం కాదు, ఇది సీక్రెట్. మన ప్రవీణ్ గారు అంటారు, శిలువ మీద అంట యేసయ్య ఏం చేశాడు? కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు అంట. హల్లెలూయా చెప్పండి, చప్పట్లు కొట్టండి. యేసయ్య కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడంట దర్జాగా. హి ఈజ్ కింగ్, ఆయన రాజు. మన యేసు రాజు, మన యేసు మనందరి రాజు. ఆయన సిలువలో కూడా రాజులాగానే ఉన్నాడు. ఆమేన్. కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. ఆయన్ని ఎవరు ఏమీ చేయలేరు. చంద్రుడి మీదకి వెళ్ళిన వాళ్ళు పేర్లు, మొదటగా వెళ్ళిన ఆయన పేరు చెప్పండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన ముందుగా మొట్టమొదటగా అమెరికా దేశం నుండి చంద్రుడి మీదకి వెళ్ళాడు. చంద్రుడిని చూస్తుంటే రాత్రులు కనబడతాడు కదా, పెదరేసి పెద్దమ్మ చెట్టు కనబడుతుంది కదా, ఆ చెట్టు మీదకి వెళ్ళాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు. ఆయన వెళ్ళి చంద్రుడి మీద మొదటగా పలికిన మాట ఏంటో తెలుసా? హల్లెలూయా అని పలికాడు. చంద్రుడి మీద మొట్టమొదటిగా వినబడ్డ మాట చెప్పండి, హల్లెలూయా. చంద్రుడి మీద ఆయన వెళ్ళి ఆయన చేసిన పని ఏంటో తెలుసా?
మొట్టమొదట బైబిల్ చదివాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు చంద్రుడి మీదకి వెళ్ళాడా? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన తర్వాత తన టీం ఉన్నారు, తన టీంతో కలిసి, తన బృందంతో కలిసి ఆయన యెరూషలేమును దర్శించుకోవటానికి వెళ్ళాడు. యెరూషలేమును దర్శించుకుంటానికి వెళ్తే ఆయన టీం కూడా ఆయన వెనకాల ఉన్నారు. ఆయన ఎక్కడికి వచ్చాడంటే యేసయ్య 14 చోట్ల పడిపోయాడు సిలువని ఎత్తుకుని. చెప్పండి, ఎన్ని చోట్ల? చూడండి, ఆ కష్టాలన్నీ మనయే. ఆయన కష్టమైతే దాంట్లో ఒకటి కాడా లేదు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డా ఆ కష్టాలన్నీ మనయే. మన కష్టాలు, మన బాధలు, మన పాపాలు, మన శాపాలు, మన శ్రమ, మన హింస ఆయన తన మీద వేసుకుని మోసాడు. 14 చోట్ల పడిపోయాడు సిలువ ఎత్తుకొని. సిలువతో పాటు ఒక్కొక్క స్థలము ఆ 14 చోట్లు దర్శిస్తున్నారు వీళ్ళు, ఆర్మ్స్ట్రాంగ్ గారి యొక్క బృందం వాళ్ళు. ఈయన ఆ ఒక్కొక్క స్థలము దాటుతా ఉంటే సైలెంట్ అయిపోయాడంట ఆర్మ్స్ట్రాంగ్ గారు. 5వ స్థలంలోకి వచ్చేటప్పటికి ఆయన కింద పడిపోయాడంట. చంద్రమండలం మీదకి వెళ్ళి వచ్చిన గొప్పవాడు 5వ స్థలం దగ్గరికి వెళ్ళేటప్పటికి కింద పడిపోయి ఎవరో చనిపోతే ఏడుస్తారు చూడండి, చిన్నపిల్లోళ్ళలాగా భయంకరంగా ఏడుస్తున్నాడంట. ఆ బృందం వాళ్ళు, ఏంటి సార్ పడిపోయారు, ఏంటి ఇలా ఏడుస్తున్నారు, సార్కి ఏమైందని వాళ్ళు కంగారు పడుతున్నారంట. ఆయన బోర్న ఏడుస్తున్నాడు. ఏమి జ్ఞాపకం వచ్చిందన్నాడంటే, నా ప్రభువు యొక్క ప్రేమగల పాదాలు నడిచినటువంటి ఆ ప్రేమగల ఛాయలను నేను తాకుతున్నాను అన్నాడంట. నా ప్రభువు నడిచిన ప్రేమగల పాదాల యొక్క ఛాయలు నేను అనుభవిస్తున్నాను, అవి నాకు జ్ఞాపకం వస్తున్నాయి. గొప్ప వాళ్ళ యొక్క గుండెలు యేసయ్య సిలువ ప్రేమ ముందు బ్రద్దలైపోయాయి. ప్రపంచములో గొప్పవాళ్ళు, మహామహులు యొక్క గుండెలు యేసయ్య సిలువ ప్రేమ దగ్గర పగిలిపోయాయి. దేవుని బిడ్డలారా, యేసయ్యని సిలువ వేసింది ఏంటంటే 3: అసూయ, ఈర్ష్య, ద్వేషం. నేను మిమ్మల్ని అడుగుతా, ఎవరు సిలువ వేశారు చెప్పండి యేసయ్యని? అవునా? అవునా? అవునవునా? అవునా? అవునవునా? ఎవరు సిలువ వేయలేదా? ఎవరు వేయలా. మరి ఏది సిలువ వేసిందంటే మనుషులలో ఉన్న అసూయ. ఎందుకు అసూయ? ఎందుకు ద్వేషం యేసు మీద మనుషులకి? ఎందుకు ఈర్ష్య యేసు మీద మనుషులకి? చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్పాలి? వాళ్ళు చెప్పలేని బోధలు యేసయ్య చెప్పాడు కాబట్టి. చెప్పండి, వాళ్ళు చెప్పలేని బోధలు యేసయ్య చెప్పాడు కాబట్టి. వాళ్ళు చెయ్యలేని కార్యాలు యేసయ్య చేశాడు కాబట్టి. వారు చేయలేని అద్భుతాలు యేసయ్య చేసి చూపించాడు కాబట్టి. వాళ్ళు చూపలేని ప్రేమ యేసయ్య చూపిస్తున్నాడు కాబట్టి. వాళ్ళ వెంట వెళ్ళని జనాలు యేసయ్య వెంట వెళ్తున్నారు కాబట్టి. యేసయ్య బోధలు వినటానికి, యేసయ్య దీవెనలు పొందటానికి జనాలు ఆయన వెనకాల పరిగెత్తుకుని వస్తున్నారు కాబట్టి. చెప్పండి, ఆయన మీద చెప్పాలి. ఎంత అసూయ వచ్చింది, ఎంత ఈర్ష్య వచ్చింది వాళ్ళకి, ఎంత ద్వేషం వచ్చింది చెప్పాలి. సిలువ వేసి చంపే అంత అసూయ వచ్చింది వాళ్ళకి. సిలువ వేసి చంపే అంత ఈర్ష్య పెరిగిపోయింది వారిలో. యేసులో ఏ తప్పు ఉంది? అదే పని ఈరోజు మనం కూడా చేసేవాళ్ళం అయిపోతాం. అంటే ఎవడున్నాడు అన్నమాట, ఇంకా వెనకాల మనం అలాంటి పనులు చేస్తుంటే కొమ్ములోడు ఉన్నాడు, ఈ కొమ్ములోడు ఉంటాడు. నీలో నుండి అసూయ తీసివేసుకోవాలి.
నీలో ద్వేషం విడిచిపెట్టాలి, నీలో ఉన్న ఈర్ష్య విడిచిపెట్టాలి. యేసు నామములో అసూయ పారిపోవునుగాక. యేసు నామములో గుండెలలో ఉండే ద్వేషము తొలగిపోవునుగాక. యేసు నామములో ప్రజల మీద కలిగే ఈర్ష్య నుండి యేసు నామములో నీవు విడుదల పొందుదువుగాక. ఈ మూడే యేసుని సిలువ వేసింది. కొరడాలతో కొడతాకి ఈ మూడే కారణం. ముళ్ళ కిరీటము గొచ్చటానికి ఈ మూడే కారణం. శిలువ మీద వేలాడదీయటానికి ఈ మూడే కారణం. పిలాతు ఏం చెప్పాడు చూడండి, లోకాసు వార్త 23:15. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించే మౌనేషిను యేసయ్య గురించి, యేసయ్యలో ఏమైనా తప్పు ఉందా లేదా ఇను మౌనేష, ఇదిగో నేను ఇతనిని విచారణ చేయగా, విమర్శ చేయగా, ఇతనిలో తప్పు ఉందా లేదా, పాపం ఉందా లేదా, దోషం ఉందా లేదా, నేరం ఉందా లేదా అని నేను విచారణ చేయగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. ఇంకెవరికి కనబడలేదంట? హేరోదునకు కూడా. పిలాతుకి కనబడలేదు, హేరోదుకి కనబడలేదు. లోకాసు వార్త 23:41. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలితం, మనం చేసిన నేరాలకు తగిన ఫలితం పొందుతున్నాము అని. కానీ ఈయన ఏ తప్పిదమునో, చప్పట్లు కొట్టాలి, ఏ తప్పిదమునో ఈయన ఏ తప్పిదమునో చేయలేదు. మీరు మోపుతున్న నేరాల్లో ఒక్కటైనను ఈయనలో నాకు కనబడలేదు. అక్కడ అన్నది ఎవరు? పిలాతు. తర్వాత హేరోదు. ఇప్పుడు అన్నవాడు శిలువ మీద వేలాడే దొంగ. శిలువ మీద వేలాడే దొంగ కూడా చెప్తున్నాడు, నో, ఈయన ఏ తప్పిదము కూడా చేసిన వాడు కానే కాదు. 3 4 జవాబు చూడండి, 23వ అధ్యాయంలోనే 47వ వచనం. శతాధిపతి ఎవరిని జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి, హల్లెలూయా, మరొకసారి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. అక్కడ సైన్యం ఉన్నారు కదా, వాళ్ళ మీద పైనోడు, వాళ్ళకి ఆర్డర్లు వేసి పనులు చేపించేవాడు, వాడు ఒప్పుకుంటున్నాడు ఏమని? ఈయన నిజముగా ఏ నేరము లేని నీతిమంతుడు. ఇప్పుడు శతాధిపతి అంటున్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈయనలో ఏ దోషము ఏ నేరం. మరి ఎందుకు సిలువ వేశారు చెప్పు? ఎందుకు కొట్టాలి? నా యేసయ్యనే ఎందుకు కొట్టారో నిలబెడతాను, నేను ఊరుకోను. కొడితే ఊరుకుంటానా? నేను కొట్టించుకుంటాను అవసరం అయితే, ఆయన తప్పించి. నా యేసయ్యని ఎందుకు కొట్టాలి? నా యేసయ్య మీద ఎందుకు ఉమ్ములెయ్యాలి? నా యేసయ్య తల మీద ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టాలి? కారణం ఏంటి? ఏ దోషం ఉంది, ఏ నేరం ఉంది, ఏ తప్పు ఉంది? రీజన్ ఏది? ఏ రీజన్ లేదు. మరి ఏ రీజన్ లేకపోతే ఆన్సర్ ఏమొస్తుంది అభిషేకం? నా అంతట నేను నా ప్రాణము పెడుతున్నాను. యేసయ్య తనంతట తానే, మనకు రక్షణ లేదు ఆయన ప్రాణం పెట్టకపోతే. ఆయన రక్తం కార్చకపోతే మనకు పరిశుద్ధత లేదు. ఆయన రక్తం కార్చకపోతే, ఆయన దెబ్బలు తినపోతే, ఆయన శిలువ మీద చనిపోకపోతే మనం నరకానికి వెళ్ళిపోవాల్సిందే. కానీ పాప సముద్రంలో పడి పరలోకానికి వెళ్ళే అవకాశము ఆయన శిలువ మరణం ద్వారా మనల్ని అందరినీ రక్షించి మనకు పరలోకానికి వెళ్ళే గొప్ప ధన్యతను, పరిశుద్ధులుగా ఉండే భాగ్యాన్ని, పరిశుద్ధులు అని పిలువబడే ధన్యతను మనకి ఇచ్చాడు. గొడుగు కిందకు వస్తే వర్షం వచ్చేటప్పుడు వర్షానికి తడుస్తామా? తడము. వర్షంలో తడవకుండా ఉండాలంటే ఎక్కడికి రావాలి? గొడుగు కిందకు రావాలి. ఆ గొడుగు ఏదంటే యేసు ప్రభు. పాపములో నుండి విడుదల పొందాలంటే ఈ గొడుగు కిందకు రావాలి.
పాపము ఎవరైనా నాకు వద్దు అంటే ఈ గొడుగు కిందకు వస్తే వాళ్ళను ఆయన నీతిమంతులుగా చేస్తాడు. ఎవరు ఈ గొడుగు? యేసు అనే గొడుగు. మనందరము యేసు అనే గొడుగు నీడలోకి వచ్చాము. ఆ గొడుగు అయినటువంటి యేసుక్రీస్తు మనలందరినీ కూడా తన రక్తములో కడిగి మనకు రక్షణ, మనకు విడుదల, మనకు పరిశుద్ధత ఇస్తా ఉన్నాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-4 వచనాలు. యేసయ్యలో నేరము లేదు, దోషము లేదు, మరణానికి తగినటువంటిది ఏది కూడా లేదనే సత్యము టోటల్గా మనకు తెలవాలి. ఈ పచ్చి నిజము. అప్పుడు ఆయనను అప్పగించిన యోధ యేసయ్యకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపపడి పెద్దల యొద్దకు ఆ 30 వెండి నాళ్ళు మళ్ళీ తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి తిని. అంటే ఏమని చెప్పాడు? యేసు ఎవరని చెప్పాడు? నిరపరాధి. ఎవరాయన? ఎవరు? ఇదిగో ఈయన తీసుకెళ్ళి చంపండి అని అప్పచెప్పాడే ఆ యోధ. తర్వాత బాధపడి తప్పు చేశానని అర్థమయ్యి ఏం చేశాడు? నేను నిరపరాధిని, సిలువ మరణానికి అప్పచెప్పానని ఊరేసేసుకుని చచ్చిపోయాడు మనశ్శాంతి లేక. ఇన్ని నిజాలున్న యేసు మరణంలో, ఇన్ని అద్భుతాలున్న యేసు మరణంలో ప్రియులరా. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి, లెక్క చెప్పండి నాకు. ఎంతమంది యేసుని పరీక్ష చేశారు? ఈయనలో ఏమన్నా తప్పు ఉందా లేదా అని. 1 పిలాతు, 2 హేరోదు, 3 దొంగ, 4 శతాధిపతి, 5 యోధ. ఇన్ని సాక్ష్యాలు వచ్చినాయి. ఏనండి, ఒకసారి డబ్బులు ఇచ్చి యేసయ్య మీద నేరము చెప్పమని సాక్షులను పెట్టారంట. యేసయ్య మీద తప్పులు మోపమని డబ్బులు ఇచ్చి సాక్షులను పెట్టారంట. పిలాతు ముందు కానీ హేరోదు ముందు కానీ వాళ్ళు చెప్పిన సాక్ష్యాలలో ఏది కూడా నిలవలేదంట. ఎందుకని? అక్కడ ఆధారము లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను. చాలు. ఏ తీర్పు ఇది? అందరూ కూడా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అన్యాయపు తీర్పు. గట్టిగా చెప్పండి, స్పీడ్గా చెప్పండి, ఇంకా స్పీడ్గా హల్లెలూయా చెప్దాం. నా యేసయ్య పొందిన తీర్పే తీర్పది. అందరు చెప్పాలి, నా యేసయ్య పొందిన తీర్పే తీర్పది. అన్యాయపు తీర్పు. ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేసి చంపండి అని అప్పచెప్పేశాడు పిలాతు. ఎందుకయ్యా? ఎందుకు అని 4 సార్లు అడిగాడు. ఏ తప్పు లేదయ్యా బాబు ఇంట్లో, నీ చెప్పేది ఆవిడ కూడా కనబడుతుంది. 4 సార్లు చెప్పాడు వాళ్ళకి. ఇంకా ఏదో గొనుగుతున్నారు, ఏదో సనుగుతున్నారు. సరే, మళ్ళీ విచారణ చేస్తున్నాడు. అది ఆయనలో ఉండలేదు. 4 సార్లు పిలాతు యేసయ్యను విచారణ చేసి చెప్పిన మాట, ఈయనలో నాకు ఏ తప్పు కూడా కనబడలేదు. మరి ఎందుకు సిలువ వేశాడు పిలాతు? ఒకసారి ఇటు వినండి, హల్లెలూయా చెప్పండి. అది ఏ గవర్నమెంట్ అంటే, ఇప్పుడు మనదే గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్. అక్కడున్న గవర్నమెంట్ ఏదంటే రోమన్ గవర్నమెంట్. మరి వీళ్ళు ఉన్నది ఎక్కడ? యెరూషలేము, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఇజ్రాయెల్ దేశం ఎవరి కింద ఉందంటే రోమా గవర్నమెంట్ క్రింద ఉంది. కాబట్టి ఇశ్రాయేలీల యొక్క ప్రధాన యాజకులు శిక్ష వేయటానికి వీల్లేదు, మరణశిక్ష. ధర్మశాస్త్రోపదేశకులు మరణశిక్ష వేయటానికి వీల్లేదు. లేకపోతే అసూయ కలిగిన మనుషులు మేము చంపేస్తామంటే కుదరదు. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ఉంది. ఎవరిదా గవర్నమెంట్ అంటే రోమన్ గవర్నమెంట్. ఆ రోమా గవర్నమెంట్ గవర్నర్ ఎవరంటే పిలాతు. ఆ పిలాతు చెప్పేశాడు, 4 సార్లు చెప్పాడు. బయటకు వచ్చి సమాజ మందిరంలోంచి విచారణ చేసి బయటకు వచ్చి 4 సార్లు చెప్పాడు. ఆయనకు విసుగొచ్చేసింది.
అప్పుడు ఈ ప్రజలందరూ ఏమన్నారంటే, ఆయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, ఆయనను సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి. పిలాతు ఎవరు? ఏ దేశానికి చెందినవాడు? రోమా దేశానికి చెందినవాడు, రోమీయుడు. మరి యేసు ఎవరు? యూదుడు. అక్కడున్న మనుషులు ఎవరు? యూదులు. వాళ్ళ జాతి వాళ్ళే వాళ్ళ జాతి వాడిని ఏ నేరమో లేకపోయినా చంపమని కేకలేస్తున్నారు. ఎంత విడ్డూరమో చూసారు. ఇది వాళ్ళ జాతి వాళ్ళే. పిలాతు అంటున్నా, నో, ఏ తప్పు లేదు ఈయనలో, ఈయన్ని నేను సిలువైనా చనిపోవటానికి ఈయన ఏ రీజన్ లేదు ఈయనకి అంటే వాళ్ళు అంటున్నారు, వాళ్ళ జాతి వాళ్ళు, ఆయన్ని బతకనివ్వద్దు, ఆయన చంపేయండి, సిలువ వేసేయండి. ఎంత ద్వేషం, ఎంత ఈర్ష్య, ఎంత కక్ష, ఎంత అసూయ. కాబట్టి దీన్ని ఏమంటామంటే అన్యాయపు తీర్పు. చెప్పాలి, ఏ తీర్పు ఇది? ఎందుకు 3 మేకుల మీద యేసు వేలాడాడంటే ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. సిలువ శిక్ష అనేది యూదుల శిక్ష కాదు. సిలువ శిక్ష అనేది రోమా గవర్నమెంట్ వాళ్ళ యొక్క శిక్ష. ఇండియన్ గవర్నమెంట్ శిక్ష ఏంటది? ఉరి శిక్ష. రోమన్ గవర్నమెంట్ కాబట్టి అది వాళ్ళ శిక్ష, వాళ్ళ పనిష్మెంట్ ఏం వేస్తారంటే నేరస్తుడికి సిలువ శిక్ష వేస్తారు. ఎలా ఉంటుంది ఆ సిలువ శిక్ష? కొరడాలతో కొట్టి సిలువకు తాళ్ళేసి కడతారు. ఇలాగ తాళ్ళేసి కడతారు, చంపరు. సిలువలో కొరడాలతో కొట్టేశారు కదా, ఇదంతా కూడా కైమలాగా అయిపోద్ది కదా, అప్పుడు తీసుకెళ్ళి సిలువకేసి తాళ్ళుతో కడతారు. ఎన్ని రోజులు అక్కడ సిలువ మీద ఎలా ఉండాలంటే సోమవారం నుంచి ఆదివారం నుండి శుక్రవారం దాకా ఉండాలి. ఎన్ని రోజులు లెక్క వేయండి? ఎన్ని రోజులు? ఆదివారం నుండి శుక్రవారం వరకు ఎలా ఉండాలి? ఎన్ని రోజులు? 6 రోజులు సిలువ మీద ఉండాలి. ఈ 6 రోజుల్లో చచ్చేవాడు చస్తాడు, బతికినోడు బతుకుతాడు. ఏనండి, చచ్చేవాడు చస్తాడు, బతికినోడు బతుకుతాడు. మరి 7వ రోజుకి బతికుండకూడదు సిలువ మీద ఉన్నవాడు, ఎందుకంటే 7వ రోజు పవిత్రమైన రోజు, విశ్రాంతి దినం. ఎవడన్నా సిలువ మీద బతికున్నట్టయితే వెళ్ళి సైనికులే చంపేస్తారనమాట. ఈ 6 రోజులు ఏం చేస్తారు వీళ్ళు? సిలువ మీద ఎలా వేలాడుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి. ఫ్రెండ్స్ ఎవరు? ఇప్పుడు సిలువలో ఎలా వేలాడుతుంటే ఆ వేలాడేవాడికి ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? పక్షులే ఫ్రెండ్స్. పక్షులకి ఏం కావాలి? ఫుడ్ కావాలి. ఈ సిలువలో వేలాడే వాళ్ళే ఆ పక్షులకి ఫుడ్ అన్నమాట. చక్కగా వస్తాయి, ముక్కుతో ఆ కైమా పీసుల్ని చక్కగా పీక్కుని తింటాయి. అలా 6 రోజులు వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే ఇక వాళ్ళను చూసి ఎవడో మళ్ళీ ఏ తప్పు చేయకూడదని. అలాగా రోమన్ గవర్నమెంట్లో సిలువ వేసేవాళ్ళు అన్నమాట. మళ్ళీ తప్పు చేసేవాడికి తప్పు మళ్ళీ ఎన్నటికీ కూడా వాళ్ళని చూసిన వాళ్ళు చేయలేరు. కాకులు ఏం చేస్తాయో తెలుసా? వినండి, చక్కగా ఈ మాంసం టేస్ట్ సాలేదన్నట్టు ఇంకా టేస్ట్ కావాలంట. మటన్ తినే వాళ్ళకి మటన్ టేస్ట్ తెలుస్తుంది కదా, తెలుసా? మరి మటన్తో ఆగుతారా? తలకాయ మాంసం ఇంకా రుచిగా ఉంటుంది అంటారు. కాబట్టి ఈ కాకులు, ఈ పక్షులు ఈ మాంసం తిన్నట్టు ఉండకుండా ఇంకా రుచి కావాలంట వాటికి. ఇక్కడ నెత్తి మీద వాళ్ళు ఏం చేస్తాయో తెలుసా? చక్కగా ఈ గుడ్డును పొడిచి దాని రసాన్ని పీల్చుకుంటాయంట. అంత భయంకరమైన రీతిగా ఉంటుంది సిలువ. మన యేసు తండ్రికి ఏ శిక్ష వేశారు? ఆ సిలువ శిక్ష ఎవరికి వేస్తారో తెలుసా? చివరిగా అన్నమాట. వాళ్ళు ఈ మాఫియా వాళ్ళు, ఈ గోండాలు, ఈ హంతకులు, ఈ ఘోరాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి వేసేటటువంటి సిలువ అది. ఆ శిక్ష వేశారు యేసయ్యకి.
ఇప్పుడు అందరు నా వైపు చూడాలి. నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళకి సిలువేస్తారు. ఏ నేరము లేని యేసయ్యని ఎందుకు సిలువ వేశారు? చెప్పాలి. మన నేరాలు, మన పాపాలు, మన కష్టాలు, మన శాపాలు, మన నరకము ఆయన సిలువలో తన మీద వేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. ఈ భూమి మీదకి ఎందరో వచ్చారు. ఎందరో మహానుభావులని సినిమా పాట ఏదో వినబడతా ఉంటుంది మైకుల్లో అట్లా. ఈ భూమి మీదకి ఎందరో వచ్చారు మహానుభావులు. ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? వాళ్ళు వచ్చిన పని ఏదో పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. మహాత్ములు వచ్చారు, స్వామీజీలు వచ్చారు, చివరికి దేవతలు వచ్చారు, చివరికి దేవుళ్ళు అనబడే వాళ్ళు వచ్చారు. ఇంకా దేవుళ్ళు వస్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ రాజ్యాలను ఏలుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పనులు చూసుకుని వెళ్ళిపోతున్నారు. వినండి. మరి యేసు ఎందుకు వచ్చాడు చెప్పండి? మనుషుల యొక్క పాపముల నిమిత్తము వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చి వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు, కానీ మనుషుల యొక్క పాపములను గురించి పట్టించుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. చివరికి దేవుళ్ళతో సహా ఏ దేవుడు మనిషి యొక్క పాపమును పట్టించుకోలేదు. ఏ దేవుడు మానవుని యొక్క పాపము నుండి విమోచించే యజ్ఞము ఏది చేయలేదు. పాపములో పడి కొట్టుకుపోతున్న మానవుడి కోసం ఏ దైవావతారము కూడా ఏమి పట్టించుకోలేదు. ఒకే ఒక దైవావతారము, అదే ప్రభు అయిన యేసుక్రీస్తు. పాపములో ఉన్న మానవుణ్ణి పట్టించుకున్నవాడు, పాపములో పడి కొట్టుకుపోతున్న మానవాళి యొక్క పాపాన్ని పట్టించుకున్నవాడు, పాపమును పరిహారము చేయటానికి వచ్చినటువంటి వాడు, పాపము నుండి మనిషిని విడిపించాలని కోరినటువంటి వాడు, పాపము యొక్క ముగింపును పలికినటువంటి వాడు, పాపము నుండి విడుదలను తెచ్చినటువంటి వాడు ఒకే ఒక్కడు, ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే లోక రక్షకుడు, ఆయనే మానవాళి రక్షకుడు. ప్రతి మానవాళికి కూడా ఆయనే నిజమైనటువంటి దేవుడు, ఆయనే నిజమైన లోక రక్షకుడు, ఆయనే నిజమైన పాప విమోచకుడు. ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తము మనుషుల పాపములను తీసివేయుట అసాధ్యము. మనిషిని పాపము నుండి విడిపించేటటువంటిది ఒకే ఒక్క రక్తము. కళంకము లేని, పరమ పరిశుద్ధమైన, జన్మ పాపము లేని రక్తం, కర్మ పాపము లేని రక్తం, మానవాళి పాపములను తుడిచివేసే శక్తి కలిగినటువంటి యేసు రక్తం. ఆయన ఒక్కడే రక్షకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు రక్షకుడు, పాపము నుండి విడిపించేటటువంటి రక్షకుడు. నేను ముగిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో నీకు రక్షకుడు కావాలా? నువ్వు నశించిపోతున్నావు, అక్రమములో పడి నశించిపోతున్నావు, అబద్ధములో పడి నశించిపోతున్నావు, పాపములో పడి నశించిపోతున్నావు, శోధనలో పడి నశించిపోతున్నావు. పాపం నిన్ను పీడిస్తుంది, పాపం నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెంటాడుతుంది. నిన్ను వెంబడించే పాపముల నుండి నువ్వు విడిపించబడాలని కోరితే, నిన్ను బాధించేటటువంటి పీడించే పాపము నుండి నువ్వు విడుదల పొందాలని కోరితే, నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసినటువంటి యేసు ఉన్నాడు. వ్యభిచారికైనా సరే పాప ప్రాయశ్చిత్తము చేశాడు. వ్యభిచారుల కోసమే యేసుక్రీస్తు. దొంగల కొరకు యేసయ్య పాప ప్రాయశ్చిత్తము చేశాడు. లంచగొండుల కొరకు యేసయ్య పాప ప్రాయశ్చిత్తము చేశాడు.
దొంగల కొరకు యేసయ్య పాప ప్రాయశ్చిత్తము చేశాడు. అబద్ధికుల కోసం, అన్యాయస్తుల కోసం, అక్రమస్తుల కోసం యేసయ్య పాప ప్రాయశ్చిత్తము చేశాడు. యేసు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, మోక్ష రాజ్యానికి వెళ్ళాలంటే ఒకే మార్గము ప్రియులారా ఈ లోకానికి. ఆ మార్గం యేసయ్య అన్నాడు, నేనే మార్గము అన్నాడు.